హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అయితే చూడబోతున్నామండి. నేను చెప్పిన కొలతలతో మీరు బిర్యానీ ప్రిపేర్ చేసినట్టయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు మన ఇంట్లో 1 kg చికెన్తో ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసామనుకోండి, మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ఇలా బిర్యానీ ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక 10 minutesలో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 1 kg చికెన్ తీసుకుని లెమన్ అండ్ సాల్ట్ వేసుకొని 2-3 times క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బిర్యానీలోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 3 tablespoons ధనియాలు, 4 లవంగాలు, 5 ఇలాచి, 1 inch దాల్చిన చెక్క, 1/2 spoon జీలకర్ర, ఒక చిన్న ఫ్లవర్, జాపత్రి 1/2, గసగసాలు అండ్ బిర్యానీ ఆకు. ఈ మసాలాలన్నింటినీ ప్యాన్లో లైట్గా ఫ్రై చేసుకుని మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని ఇలా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో 5 tablespoons కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే 2 tablespoons సాల్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ 1.5 spoon ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. 1/2 spoon పసుపు. నెక్స్ట్ 1 lemon యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకున్న చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా మనం బాగా చికెన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలాని దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం పుదీనా, 2 బిర్యానీ ఆకు, కొంచెం కొత్తిమీర, నెక్స్ట్ ఇప్పుడు ఇలా వేసుకున్న మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, ఇలా వేసుకున్న మసాలాలన్నీ బాగా కలిసేలా ఇలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా మిక్స్ చేసుకున్న చికెన్లో 2 spoons వరకు ఆయిల్ వేసుకుని మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని 2 hours పాటు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నేనైతే 1 kg చికెన్కి 4 glasses బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న బాస్మతి రైస్ని 2-3 times బాగా క్లీన్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని 1/2 hour పాటు నానబెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టేసుకుని 4 glasses బాస్మతి రైస్కి నేనైతే 12 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న వాటర్లో 1/2 అనాస పువ్వు, 1 inch దాల్చిన చెక్క, 1.5 ఫ్లవర్, 3 లవంగాలు, 4 యాలకులు, ఇంకా 2 బిర్యానీ ఆకు, 1/2 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీంట్లో ఇంకా పుదీనా, కొత్తిమీర యాడ్ చేశాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. మీరు పుదీనా, కొత్తిమీర వేసేసుకోండి. నెక్స్ట్ దీంట్లో 4 spoons సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ అయితే ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనం గంజి వార్చుకోవడానికి 12 glasses వాటర్ తీసుకున్నాం కదా.
నెక్స్ట్ దీంట్లో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. ఇలా నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల రైస్ అనేది వైట్గా పొడి పొడిగా వస్తుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ని మూత పెట్టేసి 10 నిమిషాల వరకు మరగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అయితే ఇలా మరిగిపోయి ఉంటాయి. ఇలా మరిగిన వాటర్ని ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా ఇక్కడే టేస్ట్ చేసుకుని సాల్ట్ తక్కువైతే కనుక ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. మనము రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి రైస్లోకి సరిపడా సాల్ట్ అయితే మనం ఇప్పుడే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కర్రీ అయితేనేమో మనం ప్రిపేర్ అయిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇది బిర్యానీ కాబట్టి కరెక్ట్గా ఇప్పుడే చూసుకొని, మీకు సాల్ట్ తక్కువ అయితే కనుక ఇప్పుడే కరెక్ట్గా చూసుకొని యాడ్ చేసుకోండి. మనకు వాటర్ అయితే బాయిల్ అయిపోయి ఈ బాయిల్ అయిన వాటర్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని అయితే వాటర్లోకి యాడ్ చేసేసుకుందాం. మనం రైస్ ఇలా హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకోవడం వల్ల పొడి పొడిగా కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని రైస్ మనకి 75% వరకు కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడికించేసుకోండి. 7 మినిట్స్ తర్వాత మనం మూత తీసుకొని చూస్తే రైస్ మనకి ఆల్మోస్ట్ 75% వరకు కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వాటర్లోంచి రైస్ని సపరేట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మనం కింద చికెన్ వేసుకుంటాం కదా, ఆ చికెన్ అనేది మాడకుండా ఉండడానికి అడుగున కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా 2 అవర్స్ పాటు మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ తీసుకొని బౌల్లో వేసేసుకుని ఇలా అడుగు మొత్తం కవర్ అయిపోయేలా గిన్నెలో చికెన్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ని హాఫ్ వరకు చికెన్ మొత్తం కవర్ అయిపోయేలా ఒక లేయర్ లాగా వేసేసుకోండి. మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో ఆ రైస్లో సగం రైస్ అయితే ఇప్పుడే వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇలా తీసుకున్న రైస్ పైన కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎవరెస్ట్ గరం మసాలా అయితే యూస్ చేస్తున్నాను. ఇంకా సగం రైస్ కూడా అదే బౌల్లో పైన వేసేసుకొని మనం వేసుకున్న రైస్లో మళ్ళీ కొంచెం పైనుంచి కొంచెం మసాలా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అదే రైస్లో కొంచెం కొత్తిమీర, దాంతోపాటు కొంచెం పుదీనా, ఇంకా దాంట్లో కొన్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకొని ఇలా అన్నీ వేసాక మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఆ గిన్నెని స్టవ్ పైన ఉంచిన తర్వాత దాంట్లోంచి గాలి బయటికి వెళ్ళకుండా ఏదైనా కొంచెం వెయిట్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు ఉంచేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకుంటే అడుగున కొంచెం తడి అయితే ఉంది. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లోంచి మీడియం ఫ్లేమ్లోకి కొంచెం టర్న్ చేసుకుని ఇంకో 7 or 8 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉంచేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ పాటు అయితే అలాగే వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.